అమరావతిని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు కదపలేడు. ఇది చంద్రబాబు గారి దగ్గర నుంచి పలువురు మంత్రులు మాట్లాడుతున్నారు. జగన్ కూడా నేనేం కదుపుతానంటలేదు. లేకపోతే మారుస్తానంటలేదు. రాజధానిలోకి ఇప్పుడు మొన్న మావిగన్ అన్నాడు, నిన్న విజయవాడ అన్నాడు. మళ్ళీ అదొక సెటైర్ వేస్తున్నారు. మావిగన్ అంటే అందులోనే కదా విజయవాడ కూడా ఉంది. ఇక్కడ బేసిక్ ఒకటే. ప్రజలు తేల్చుకోవాల్సింది. 29 గ్రామాల రాజధానా? 3 నగరాల రాజధానా? హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పోటీ పడేది 29 గ్రామాల, 3 నగరాలతో కూడినటువంటి మహారాజధాని. ఇది సింపుల్. అలా కాకుండా దాన్ని వక్రీకరించుకొని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? నా క్రాంతి కుమార్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇదే రాజధాని అమరావతి కాదు విజయవాడ రాజధాని అతను చెప్తోంది మొదటి నుంచి అదే. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపాడు అన్నాడు దాన్ని. ఇదివరకు విజయవాడ, గుంటూరు అనుకున్నాడు, మచిలీపట్నం కూడా. ఇక్కడ సమస్యల్లో ఒకటే. 29 గ్రామాలతో కూడినటువంటి రాజధాని 1 కోటి మంది జనాభాతో బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పోటీ పడుతుందా? అదేదో విజయవాడ, గుంటూరుని వీళ్ళే కలిపేస్తే జగన్ చెప్పే మావిగానికి విలువ ఉండదు కదా! రోజుకోసారి మనం వార్తల్లో ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం మా పత్రికలకి ఉండదు కదా!